నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి సమస్యలు తెలియచేయాలి. చైర్పర్సన్ రాయపాటి శైలజ. మహిళలకు సత్వర న్యాయం అందించాలనే ఉద్దేశంతో మహిళా జన్ సున్వాయి కార్యక్రమం నిర్వహిస్తున్నామని మహిళలు ముందుకు వచ్చి తమ సమస్యలను ధైర్యంగా తెలియచేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ కోరారు. రాజమహేంద్రవరం ఆర్ఎండ్బి అతిథి గృహంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా జన్ సున్వాయి కార్యక్రమానికి హాజరైన అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 9 నుండి 13 వరకు దేశవ్యాప్తంగా మహిళా జన్ సున్వాయి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా నేడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే నెల్లూరు, గుంటూరు, విజయవాడలో కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. మహిళల ఫిర్యాదుల పరిష్కారానికి జన్ సున్వాయి కార్యక్రమం, మహిళా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర మహిళా కమిషన్ ప్రత్యేక చర్యలు, మహిళల అర్జీలపై సమీక్ష, త్వరితగతిన పరిష్కారానికి చర్యలు, మహిళల రక్షణ, న్యాయం కోసం జన్ సున్వాయి కార్యక్రమాలు రాష్ట్ర పరిధిలో 13 ఉమ్మడి జిల్లాల పరిధిలో నిర్వహిస్తున్నామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ తెలియజేశారు. కమిషన్కు వచ్చిన ఫిర్యాదులపై సంబంధిత శాఖలు తీసుకున్న చర్యలను సమీక్షించి బాధితులతో మాట్లాడి ఆయా సమస్యలను సంతృప్తికరంగా పరిష్కారమై కేసులను ముగిస్తున్నామని తెలిపారు. పోలీసు, న్యాయశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ తదితర శాఖలను ఒక వేదికపైకి తీసుకొచ్చి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పీడీ టి శ్రీదేవి, కోనసీమ అదనపు ఎస్పీ ప్రసాద్, కాకినాడ ఎస్బీ డీఎస్పీ కేవి సత్యనారాయణ, రాజమహేంద్రవరం ఉమెన్ పోలీస్ స్టేషన్ సిఐ మంగాదేవి, ఇతర సమన్వయ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంటే పబ్లిక్ హియరింగ్, ముఖ్యంగా మహిళలకి ఏమైనా ఇష్యూస్ ఉంటే దీన్ని మేము మార్చి 9వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 13 జిల్లాలు కవర్ అయ్యేటట్టు చేస్తున్నాము. ఇది కేవలం ఇక్కడే కాదు, నేషన్ వైడ్ అంటే భారతదేశం మొత్తం కూడా ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లో కూడా అన్ని స్టేట్ విమెన్ కమిషన్స్ ఇదే డేట్స్లో చేస్తున్నాయి అనమాట. ఇవి అంటే ఇది ఒక్కసారి జరిగే ప్రోగ్రామ్ కాదండి, తర్వాత కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. కొన్ని స్టేట్స్లో ఆల్రెడీ జరుగుతుంది, మనం ఇంకా కూడా మొదలు పెట్టాలి. సో దీంట్లో ఏంటంటే ఈ జిల్లాల నుంచి ఏదైతే ఈరోజు మేము కోనసీమ, ఈస్ట్ గోదావరి అండ్ కాకినాడ డిస్ట్రిక్ట్స్ కవర్ చేస్తున్నాము. సో ఈ జిల్లా నుంచి మాకు వచ్చిన పాత పిటిషన్స్ ఏవి ఉంటాయో వాటి ప్రోగ్రెస్, లేకపోతే అలాగే ప్రోగ్రెస్ కాకుండా పిటిషన్స్ పిలిపించి ఒకవేళ ఏదైతే ఇన్వెస్టిగేషన్ అయిందో వాళ్ళని పిలిచి ఇన్వెస్టిగేషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో దాంతో వాళ్ళు హ్యాపీగా ఉన్నారో లేదా, ఒకవేళ హ్యాపీగా ఉందంటే క్లోజ్ చేస్తాం, కాదండి మాకు జరగలేదు న్యాయం అంటే కనుక మళ్ళీ దాన్ని రీఓపెన్ చేయమని అదొకటి చూస్తాము. దీంతో పాటుగా కూడా లీగల్ ఎయిడ్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు కూడా లీగల్ ఎయిడ్ డిపార్ట్మెంట్, కౌన్సిలర్స్, విమెన్ అండ్ చైల్డ్ నుంచి ఓఎస్సీ సెంటర్స్ 3 జిల్లాలకు సంబంధించి కూడా వీళ్ళందరూ ఉంటారు. అండ్ మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడికే మనం ఏమన్నా సొల్యూషన్ అంటే వెయిట్ చేయకుండా, టైం తీసుకోకుండా ఒకే వేదికపై వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని కంప్లైంట్స్ క్లోజ్ చేయడం అనేది మెయిన్ ఎజెండాగా తీసుకున్నాము. సో ఎందుకంటే చాలామంది
మంగళగిరి వరకు రాలేరు కాబట్టి మేము ఆ కన్సర్న్ జిల్లాకు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళు ఏమైనా కంప్లైంట్స్ వస్తే ప్రిఫరబ్లీ వాకిన్స్ కూడా ఎక్కువ మేము ప్రిఫరెన్స్ ఇస్తాం. అందుకే ముందు రోజే న్యూస్లో వచ్చేటట్టు చూసుకొని సో దట్ పబ్లిక్ ఆల్సో విల్ బి అవేర్. ఓకే, మహిళా కమిషన్ వస్తుంది, ఏమైనా ఇష్యూస్ ఉంటే మా దగ్గరికి వచ్చి చెప్పొచ్చని ఆ ఇదిగా కూడా చేసుకున్నాం. సో ఈరోజు 4వ రోజు. ఇప్పటికి నెల్లూరు, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నిన్న విజయవాడ, ఎన్టీఆర్, కృష్ణ అయిపోయింది. ఈరోజు ఈ 3 జిల్లాలు. రేపు వైజాగ్తో లాస్ట్ రేపు వస్తుంది. రేపు అక్కడ వైజాగ్, విజయనగరం, అనకాపల్లి కూడా రేపు కవర్ చేస్తాం అనమాట. సో దీనికి ఏంటంటే రెస్పాన్స్ బాగుంటుంది. ఎందుకంటే యూజువల్లీ మా దగ్గరికి వచ్చినప్పుడు అంటే మేము ఒక్కళ్ళు ఉంటాం, మళ్ళీ త్రూ మెయిల్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్తో కానీ గర్ల్స్ వాళ్ళతో కరస్పాండెన్స్ అవుతుంది కదా. ఇది ఏంటంటే అందరు ఇక్కడే ఉంటారు కాబట్టి ఇక్కడికిక్కడ విల్ ట్రై టు సాల్వ్. 16 అంటే ఫస్ట్ కాకినాడ డిస్ట్రిక్ట్ కవర్ చేసాము. 16 ఉన్నాయి. 16 ప్లస్ ఒక 6 వాకిన్స్ వచ్చినాయి. సో ఇది ఇంకా సాయంత్రం వరకు ఉంటుంది. ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఈరోజు ఎన్ని వస్తే అన్ని కవర్ చేసుకొని